బ్రేకింగ్ న్యూస్ హయత్ నగర్ కుంట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న డీసీఎంను అటు కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సమీప సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. కారు వేగం తీవ్రతకు డీసీఎం గాల్లోకి ఎగిరింది. అయితే మృతులంతా యువకులుగా గుర్తించారు. యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, ఎంతమంది చనిపోయారు? ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? పోలీసులు కేసు నమోదు చేసుకున్నారా? విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న హయత్ నగర్ కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. హయత్ నగర్ నుంచి కుంట్లూరు నుంచి హయత్ నగర్ వెళ్తున్నటువంటి రోడ్లోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున డీసీఎం ఎదురుగా వస్తున్నటువంటి కారు ఒకరిని ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కారు ఓవర్ స్పీడ్ రావడము, మరోవైపు డీసీఎం కూడా స్పీడ్గా రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. డీసీఎం కార్ని ఢీకొట్టడంతో ఉన్నటువంటి ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అదంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఒకవైపు పోల్ ఉంది, మరోవైపు చెట్టు. అంటే రోడ్డు మీద నుంచి వస్తున్నటువంటి వాహనము డైరెక్ట్గా ఓవర్ స్పీడ్ రావడం వల్ల పక్కనే ఉన్నటువంటి మట్టి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడే కారు గాల్లో ఎగిసిపడింది. ప్రస్తుతం కారుకి సంబంధించినటువంటి అవన్నీ పార్ట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు లారీ డీసీఎం కూడా మనకు విజువల్స్లో కనిపిస్తుంది. కార్కి సంబంధించినటువంటి ఆ గ్లాసెస్ చెల్లా చెదిరైపోయాయి. ఫ్రంట్ సైడ్ కార్ బంపర్ కూడా మొత్తం డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో ఉన్నటువంటి నలుగురు యువకులు కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు నిన్న అంబర్పేటలో పెళ్లికి వెళ్ళి తిరిగి ఇంటికి 9:30 గంటల ప్రాంతంలో వచ్చి ఫామ్ హౌస్కి వెళ్దామని సరదాగా సన్నిహితులు నలుగురు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు. తిరిగి తెల్లవారుజామున ఇంటికి వెళ్ళడానికి వస్తున్నటువంటి టైంలోనే ఈ ఘటన జరిగినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ యువకులు నలుగురు కూడా ఒక్కొక్క కుమారుడే తల్లిదండ్రులకి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముగ్గురు చనిపోవడము స్పాట్లోనే. మరొక వ్యక్తి పరిస్థితి కూడా సీరియస్గా ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకసారి మనం రోడ్డును చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా ఈ రోడ్డు సింగిల్ రోడ్డు. వెళ్ళేటటువంటి వెళ్ళే వాహనాలు వచ్చే వాహనాలు ఎట్ ఎ టైం వస్తూ ఉంటాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉండేటువంటి ప్లేసు. తెల్లవారుజామున అంటే హెవీ వెహికల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే కారు ఆపోజిట్గా రావడము, పసుమాముల ఈ లారీ వెళ్ళడము ఇదే రూట్లో వెళ్తుంది. వీళ్ళు కుంట్లూరు వైపు అంటే హయత్ నగర్ వైపు వస్తున్నారు. లారీ ఆపోజిట్లో వస్తుంది. అంటే ఆ టైంలో ఓవర్ స్పీడ్ రావడం వల్లే కారు డీసీఎం గుద్దుకొని అక్కడికక్కడే ఆ ముగ్గురు కూడా చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెళ్లికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్నా కూడా ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో, మేము మా పిల్లల్ని కోల్పోయే వాళ్ళం కాదేమో అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ 3 బాడీలు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. మరొక వ్యక్తికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ ఏ స్థాయిలో జరిగిందో కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కారు ఇక్కడ వెంటనే కూడా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తీసేశారు. ఈ విజువల్స్లో చూస్తే కార్కి సంబంధించినటువంటి ఈ పార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నుజ్జు అయిపోయాయి. ఆ కార్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా అలాగే స్పాట్ డెత్ అయిపోయారు. అంటే మేజర్ ఇన్సిడెంట్ కావడం వల్లనే వాళ్ళ ముగ్గురు కూడా ఓవర్ స్పీడ్ వస్తున్నటువంటి కారు డీసీఎం 2 ఢీకొట్టి మృతి చెందారు. పోలీసులు కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ జరిగినటువంటి టైంలో వాహనాల కొంతమేరకు రద్దీ లేకపోయినప్పటికీ రోడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయని డీసీఎంస్, లారీలు, కార్లు ఇవి వచ్చేటప్పుడు కొంతమేరకు స్పీడ్గా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ మనకు కనిపిస్తుంది. స్ట్రైట్గా వస్తున్నటువంటివి కొంతమేరకు ఇక్కడ కర్వ్ ఉంది కాబట్టి ఈ వాహనం డీసీఎం ఏదైతే ఆపోజిట్లో వస్తుందో అపోజిట్లో వచ్చేటువంటి కారు 2 కూడా ఓవర్ స్పీడ్ ఉండడం వల్లే ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించాలి. అందులో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓవర్ స్పీడ్గా రావడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా కూడా. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అయితే కేసుని నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.